డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. థ్యాంక్ యూ ఆర్తి గారు, థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు. బట్ రేపటి మీటింగ్కి ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకూడదు. ఎందుకంటే లేట్గా వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అర్థమైందా? నాకు నిజంగా ఏం నచ్చట్లేదు మమ్మీ. అందరు డిఫరెంట్ గా ఉన్నారు. ఒకే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక రూల్ పెడుతున్నారమ్మా. ఈ డబుల్ స్టాండ్ పర్సన్స్ తో ఉండడం చాలా కష్టమమ్మా. ప్రణతి, అమ్మ నేను నీకు కాసేపేకి కాల్ చేస్తాను. ఓకే బాయ్. నేను నీకు డీటెయిల్గా చెప్పాను కదా, నీతో ఎవరు కూడా తేడాగా బిహేవ్ చేయడం లేదని. మళ్ళీ నువ్వు మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముంది? ప్రణతి, ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా మీ మమ్మీతో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓ అంటే నా ప్రాబ్లమ్స్, నా పెయిన్ మా అమ్మతో కూడా నేను షేర్ చేసుకోకూడదా? ప్రదీప్, అసలు నువ్వేం కోరుకుంటున్నావు? ఎవరితో ఏం చెప్పకుండా ఏదో ఒక మూల కూర్చోవాలనా? నేను అలా అనలేదు. చాలు ప్రదీప్, నాకు నచ్చ చెప్పడానికి ట్రై చేయకు. నాకు డీటెయిల్డ్ గా అర్థమైంది. నువ్వు కూడా టిపికల్ ఇండియన్ టైప్ అబ్బాయివే. నీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు నోరు కూడా తెరవు, కానీ నా నోరు మూయించాలని చూస్తుంటా. ప్రణతి, స్వీట్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను తప్పుగా ఏమీ అనలేదుగా. ప్రణతి, ఐ లవ్ యూ. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ప్రామిస్. ప్రేమ మనిషితో ఏవైనా చేయిస్తుంది. ఆర్తి ఎంత అందంగా ముస్తాబోతుంది. ఇంతకు ముందెప్పుడు ఇంత బాగా తను అలంకరించుకోవడం నేను చూడలేదు. ఆర్తి పద్ధతి కూడా పూర్తిగా మారిపోయింది. చివరికి చీర కూడా డిజైనర్ చీర కట్టుకుంటుంది. అరే అక్క, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. సరే కానీ యశ్వంత్ నీ కోసం బయట కారులో వెయిట్ చేస్తున్నాడు. తొందరగా వెళ్ళు. అలాగా, వెళ్తున్నాను. అక్క, మళ్ళీ ఈ విషయం చెప్పడం అనవసరం అని నాకు తెలుసు. నువ్వు ప్రణితి పిల్లల్ని బాగా చూసుకోవాలి ప్లీజ్. కానీ అక్క, ఒక్క రిక్వెస్ట్. నేను ఆఫీస్కి వెళ్ళటం వల్ల పిల్లలకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. నువ్వేం టెన్షన్ పడుకో, సరేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సారీ పిన్ని, నేను తొందరలో ఉండి చూసుకోలేదు. నువ్వు చెప్పింది నిజమే. పొరపాట్లు తొందరపాట్లోనే జరుగుతాయి. నువ్వు చాలా తొందరపడుతున్నావు కదా యశ్వంత్కి దగ్గర. గారు రండి, లేట్ అవుతోంది. నేను త్వరగా వెళ్ళాలి. యశ్వంత్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. వా, కొత్త ఫ్యాషన్ చీర. దాన్ని కట్టుకుని భర్తతో బయట తిరగడానికి వెళ్తోంది. ఆర్తికి ఇప్పుడు కొత్తగా రెక్కలొస్తున్నాయి. పైకి ఎగరాలని ఉవ్విళ్ళూరుతోంది. కానీ నేను ఆ కొత్తగా వచ్చిన రెక్కలని ఎగరడానికి వీలు లేకుండా కూలబడేలా చేస్తాను. తను ఇంటికి తిరిగి రాని, అప్పుడు చూసుకుంటాను. సింధియా గారు నమస్కారం. మీరు కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి చెప్పొస్తాను.
మీటింగ్ 11 కదా, 11:30 అవుతుంది. ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తారు వీళ్ళు? కాస్త ఆలస్యమైంది. ఇందుకు కారణం ఏంటంటే స్వీటీ ఇంకా తయారవ్వలేదు. అసలు మా మేడం స్వీటీ లేకుండా ఏ మీటింగ్కి అటెండ్ అవ్వరు. స్వీటీ? కాబోయే పెళ్లి కూతురు పేరు ఇదే అన్నమాట. మీ ప్రెజెంటేషన్ రెడీగానే ఉందిగా? రెడీ. అయితే రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. అరే మిస్టర్ సింధియా, రండి. మేం మీకోసమే ఎదురు చూస్తున్నాం. అలా కూర్చోండి. ఇప్పుడు చూపించండి మీరు ఏం ప్రెజెంటేషన్ తీసుకొచ్చారో. చూడండి, మేం మా కూతురు పెళ్లిని ఎంత వైభవంగా చేయాలనుకుంటున్నామంటే అలాంటి పెళ్లిని ఇంతవరకు ఎవరు చూసుండకూడదు, చేసి ఉండకూడదు. అలాగే మ్యామ్, మేము వీలైనంత వరకు ప్రయత్నించాం. మీరు కూడా ఒకసారి చూడండి. మిస్టర్ సింధియా, ఇవన్నీ మా శ్రీమతి గారికి నచ్చితే సరిపోతుంది. ఒకవేళ అవి తను చూసి బాగున్నాయంటే గనక మీ కష్టం సఫలమైనట్టు అనుకోండి. ఓకే సార్. ఏమైంది నాన్నా? ఆకలిస్తోందా? చూడండి, పొద్దున్నుంచి టిఫిన్ కూడా చేయలేదు. ఈ మధ్య మన స్వీటీ చాలా అల్లరి చేస్తోంది. స్వీటీ అంటే కుక్క పిల్ల. మీరు చూపించండి. ఓకే. ఒక్క నిమిషం. నేను మీకు మండపంలో ఆర్చిడ్ పూలు అరేంజ్ చేయమని చెప్పాను. అవి కూడా వైట్వి. గులాబీ పూలు నేను చెప్పలేదే. ఐఎమ్ సారీ మ్యామ్, మీరు లాస్ట్ మీటింగ్లో స్పెసిఫిక్గా చెప్పారు మీకు రెడ్ రోజెస్ కావాలని. నేను ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. ఇన్ఫాక్ట్ వాటికి ఆర్డర్ కూడా మీరు ఇచ్చేసాను. అలా ఎలా ఆర్డర్ ఇస్తారు? నాకంతా బాగా గుర్తుంది. నేను మిమ్మల్ని ఆర్చిడ్ పూలే కావాలని అడిగాను. పిలిపించండి. మీ దగ్గర వర్క్ చేసే ఆ అమ్మాయిని పిలిపించండి. అదే ఇంతకు ముందు మీతో పాటు వచ్చింది కదా, నేను ఆ అమ్మాయి గురించే మాట్లాడుతున్నాను. చూడండి మ్యామ్, మేము మా క్లయింట్స్ అందరి ఫీడ్బ్యాక్ మాతో ఉంచుకుంటాం. అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు నీ పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి నా మీద నింద వేస్తున్నావా? అయినా నాతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? యశ్వంత్ గారు ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడంతా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. యశ్వంత్ గారి ఓపిక నశించక ముందే నేనే ఏదో ఒకటి చేయాలి. అరే మేడం, ఇప్పటి వరకు ప్రాబ్లం ఏం రాలేదు కదా. మనం కావాలంటే తప్పుని సరిదిద్దుకోవచ్చు. మీరు పెళ్లిలో ఆర్కిడ్స్ ఉండాలనుకుంటున్నారు కదా, అది కూడా లావెండర్. ఏం ప్రాబ్లం లేదు, అరేంజ్ చేసేస్తాం. అరే వా, ఇతని కొత్త అసిస్టెంట్ నాకు చాలా తెలివైన దానిలా అనిపిస్తోంది. తెలివైందా? తన వల్ల లక్షల రూపాయల నష్టం రాబోతోంది. ఇప్పుడు నేను ఎర్ర గులాబీలను ఏం చేయాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. వధూవరులిద్దరూ దండలు మార్చుకునే టైంలో పైనుంచి వాళ్ళ పైన గులాబీ పూల వర్షం కురిస్తే ఎంత బాగుంటుంది కదా. అందరూ అలా చూస్తుండిపోతారు. అదిగాక ఎరుపు రంగు ప్రేమకి గుర్తు అంటారు కదా. నువ్వు పర్ఫెక్ట్ గా చెప్పావు. కానీ దీనివల్ల మీ బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. పర్వాలేదు, మీరు ఓ పని చేయండి. మంత్రి గారి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పిఏ దగ్గర నుంచి ఒక చెక్ తీసుకోండి. పదండి, కాబోయే వియ్యంకుల వారు వస్తున్నారు కదా. అవునవును. ఇక మేము బయలుదేరుతాం మిస్టర్ సింధియా. థ్యాంక్ యూ సార్. నమస్తే. కమాన్ స్వీటీ. థ్యాంక్ యూ ఆర్తి గారు. రెడ్ రోజెస్ వేస్ట్ అవ్వకుండానే మీరు ఈ సిచ్యువేషన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు.
సాయంత్రం 5 దాటిపోతోంది. ఇప్పటి వరకు ఆర్తి ఇంకా రాలేదు. ఎక్కడుండిపోయిందో ఏంటో. మమ్మీ డాడీ మమ్మీ డాడీ డాడీ మీరు మా కోసం ఏం తీసుకొచ్చారు? చెప్పనా? మీ డాడీకి చాలా పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. అందుకని మేము మీకోసం గోల్డ్ కేక్ తీసుకొచ్చాం. ఓహో, పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. నాకు ఈ ఇంట్లో దేవుడి స్మరణ చేసుకోవడానికి కూడా ప్రశాంతత దొరకట్లేదు. క్షమించండి ఆంటీ. పిల్లలు రండి, మనం బయట ఆడుకుందాం. ఇక్కడుంటే ఆంటీకి డిస్టర్బెన్స్ గా ఉంది. మరి కేక్? మీ మమ్మీ బయటికే తీసుకొస్తుంది. లెట్స్ గో. కమన్ 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 కమన్. ఏంటి సంగతి? ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు. అవును, అది మినిస్టర్ గారి ఫ్యామిలీకి మా డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. ఈ మీటింగ్ వగైరాలు నిజం కప్పిపుచ్చడానికి ఆర్తి. ఎందుకు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పాలనుకుంటున్నావు? అబద్ధమా? అబద్ధం ఏంటి పిన్ని గారు? ఏంటంటే యశ్వంత్తో పాటు పని చేయడం, నీడలాగా ఎప్పుడూ తన వెంటే ఉండడం, ఇవన్నీ నువ్వు కావాలనే చేస్తున్నావు కదా. ఇలా అయితే యశ్వంత్ మనసులో స్థానం సంపాదించొచ్చు, తన ప్రేమని పొందొచ్చు. పల్లవి పుట్టినరోజు సంఘటన జరిగి 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నావా? పిన్ని గారు, మీకు ప్రతి విషయం తెలుసు కదా. ఇలా నేను అత్తయ్య గారు అడిగారనే చేస్తున్నాను. అత్తయ్య గారే కోరుకున్నారు నేను యశ్వంత్ గారి పనిలో సాయంగా ఉండాలని. పైగా తన అసిస్టెంట్ కూడా లేదు. శృతి లీవ్లో ఉంది కదా. శృతి సెలవు తీసుకోలేదు, తనని సెలవు మీద పంపించారు. అప్పుడే నువ్వు యశ్వంత్కి దగ్గరవుతావని. గుడి నుంచి తిరిగి వస్తూ వస్తూ నేను తన ఇంటికెళ్ళాను. తన ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దామని. అక్కడే నాకు నిజం తెలిసింది. ఇదంతా నీ ప్రియమైన మరిది ప్రదీప్ వేసిన ప్లాన్ అని. ప్రదీప్ బాబు ప్లాన్ ప్రకారంగానే శృతిని ఊరికి పంపించాడు, సెలవుల్ని ఆస్వాదించడానికి. తను అక్కడికెళ్ళి సంతోషంగా ఉండుంటుంది. నా మాటలు నమ్మబుద్ధి కావడం లేదా? అయితే శృతి ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మగారిని అడుగు. ఇదిగో తన అడ్రస్. ప్రదీప్ ఇంకా చిన్నపిల్లాడే, తనలో ఇంకా చిన్నతనం పోలేదు. కానీ నువ్వు అన్నీ తెలిసిన దానివేగా. యశ్వంత్ మనసులోంచి అర్పిత జ్ఞాపకాలని ఎప్పటికీ చెరిపేయలేవు. తను మళ్ళీ ప్రేమలో పడటం ఎప్పటికీ జరగదు. అమ్మా అమ్మా అమ్మా, తొందరగా రా. నాకు, పావనికి, డాడీకి అందరికి కేక్ తినాలనుంది. నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. తను చాలా కర్కశమైన అమ్మాయి. అది మామూలు తెలివి కాదు. కానీ నేను మాత్రం తక్కువ ఏంటి? నిజానికి మంచిగా ఉంటే ఏ పని కూడా జరగదు. మమ్మీ కేక్ తీసుకుని వచ్చేసింది. శృతి సెలవు తీసుకోలేదు, తనని సెలవు మీద పంపించారు. ఇదంతా నీ ప్రియమైన మరిది ప్రదీప్ వేసిన ప్లాన్ అని.
యశ్వంత్ మనసులోంచి అర్పిత జ్ఞాపకాలని ఎప్పటికీ చెరిపేలేవు. తను మళ్ళీ ప్రేమలో పడటం ఎప్పటికీ జరగదు. పల్లవి పుట్టినరోజు సంఘటన జరిగి 2 రోజులు కూడా కాలేదు. మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నావా? అర్పిత స్థానం మీకెన్నటికీ దక్కదు. అర్థమైందా మీకు? నా జీవితంలో నా మనసులో ఉన్న ఆర్తి స్థానంలోకి ఎవ్వరూ రాలేరు. నేను కిచెన్లోకి వెళ్ళి చూస్తాను రాత్రికి ఏం వండాలో. అరే నేను నిజంగా చెప్తున్నాను రా, నా మాట నమ్ము. ఈ వీకెండ్ మీట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఇంకా మన గ్యాంగ్ అందరితోనే చెప్పు. బాయ్. నువ్వెందుకు ఇలా చేసావు ప్రదీప్? అబద్ధం చెప్పి శృతితో లీవ్ పెట్టించావు. నేను నీకింతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యశ్వంత్ గారి మనసులో ఉన్న అర్పిత స్థానాన్ని నేను ఎప్పటికీ భర్తీ చేయలేను. కానీ నీకంటూ స్థానం ఏర్పరచుకోవచ్చు కదా ఆర్తి. ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి. అలా ఎప్పటికీ జరగదక్క. ప్రేమ కేవలం ఒక్కసారి కలుగుతుంది, మళ్ళీ మళ్ళీ కాదు. అలాగా? అయితే అదే విషయం నా కళ్ళలో సూటిగా చూస్తూ చెప్పు. చెప్పు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు ఆర్తి. నువ్వు యశ్వంత్ని ప్రేమిస్తున్నావు. ప్రేమించాలి కూడా. నువ్వే తప్పు చేయడం లేదా ఆర్తి ఇలా దాచిపెట్టడానికి? అక్క, ఇది ప్రేమ కాదు. అవునా? నిన్న రాత్రంతా నువ్వు యశ్వంత్తో కలిసి పనిచేస్తున్నావు. నీకు ఆకలి గురించి కానీ ఇంకే విషయం గురించి కానీ గుర్తులేదో? ఇప్పటికైనా నిజం చెప్పు ఆర్తి. నీ గుండెల మీద చేపెట్టుకొని చెప్పు. నీకు యశ్వంత్తో కలిసి సమయం గడపడం సంతోషంగా అనిపించడం లేదా? నీకు యశ్వంత్తోనే మళ్ళీ మళ్ళీ సమయం గడపాలని అనిపించడం లేదా? డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం.